హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు 9 రోజెస్ మీడియా. ఇప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్కి మధ్యలో జరిగిన గొడవ గురించి నేరుగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్. ఓకే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగింది క్రాష్ తెలుసు కదా. సో పాకిస్తాన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు కూడా రివర్స్ అటాక్ చేయాలి కదా, అది కామనే. సో ఇంకోటి ఏంటి అంటే అది టెర్రరిజం అనేది అది ఒక్కటే మైనస్ పాయింట్, మిగతా అంతా మంచిదే. మనం ఎట్లా అనుకుంటాం పాకిస్తాన్ గురించి, వాళ్ళు కూడా అట్లాగే అనుకుంటారు కదా. ఇప్పుడు మనం నార్మల్గా ఒక అన్నోన్ పర్సన్ని ట్రీట్ చేయడానికి హలో హాయ్ అని ట్రీట్ చేస్తాం, వాళ్ళు కూడా అంతే ట్రీట్ చేస్తారు కదా. ఇది టెర్రరిజం అనేది ఒక్కటే మైనస్ పాయింట్, మిగతా అంతా బాగానే. నెక్స్ట్, ఇండియా సర్జికల్ స్ట్రైక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? చేసింది అయితే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు చేసినారు కాబట్టి మనం కూడా చేసినాం అంతే. కానీ వాళ్ళు చేస్తేనే మనం చేసినాం, మనం కూడా చేయం కదా, అంతే ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక మ్యాసివ్ పాయింట్లోకి తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేస్తే మనం కూడా చేయవచ్చు అని ఎగ్జాంపుల్ అంతే. అంటే వాళ్ళు చేసినందుకు మనం కూడా చేసినాం, లేదా మనం చేయం కదా, మనం చేసినాం అంతే. కౌంటర్ అటాక్ అనేది పాసిబుల్ కదా, అవసరమే కదా బ్రో. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు ఒకరు అటాక్ చేస్తే ఇంకోటి కౌంటర్ అటాక్ ఎట్లా ఉంటుంది కదా. లేస్తే ఇంకొకసారి చెయ్యరు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు కూడా ఎట్లా చేస్తారు కదా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇంకొకసారి టెర్రరిజం చూపెట్టారు, చెయ్యరు వాళ్ళు కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోడీ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఇదంతా చేస్తుండా లేకపోతే ఇండియా కోసం చేస్తుండ అనుకుంటున్నారా? ఇండియా కోసమే చేస్తుండ్రు, ఇండియా కోసమే చేస్తుండ్రు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ ఇండియా పక్కన పెడితే మోదీ వెళ్ళే రూట్ కరెక్టా రాంగ్ పక్కన పెడితే మ్యాక్సిమం ఏంటి అంటే ఇప్పుడు ఇండియాకి సర్జికల్ స్ట్రైక్ ఉన్నప్పుడు ప్లస్ పాయింట్ తీసుకుంది కూడా మోదీ కదా. ఇప్పుడు మనం మోదీని మైనస్ చెప్పలేం, ప్లస్ చెప్పలేము కదా. సో అది ఒక అంతే. దీనివల్ల ఆయన కూడా నెక్స్ట్ ఆయననే గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి కూడా, మళ్ళీ ఆయన వస్తాడు. ఇది కూడా అడ్వాంటేజ్ ఆయనకి. నెక్స్ట్, ఇప్పుడు పైలట్ అభినందన్ని తిరిగి పంపించింది కదా. సో దాని మీద పాక్ చేసింది కరెక్ట్ అంటున్నారా రాంగ్ అంటున్నారా? వాళ్ళు చేసింది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు మేము మంచోళ్ళమని అట్లా చూపించుకుందామని పంపించినారు, లేకపోతే వాళ్ళు పంపించకపోతుండే. అంటే వాళ్ళు బ్యాడ్ అయితే పంపించకపోతే మళ్ళీ, సో అట్లానే వాళ్ళు పంపించినారు అంతే. ఆన్సర్ ఇంకేముండదు దానివల్ల. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒకరిని మనం పెట్టుకునేటప్పటికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో వీళ్ళు ఎట్లా అంటే ఇతను ఏమైనా తప్పు చేసి వెళ్తే పట్టుకుంటారు, సో ఇతను ఏం చేయలేదు కాబట్టి రిటర్న్ పంపించారు అని అనుకుంటాను. నెక్స్ట్, ఇండియాకి భయపడి పాక్ రిలీజ్ చేసిందా అభినందన్ని, లేక దాని వెనకాల కూడా ఇంకేదో ప్లాన్ వేసుకొని పంపించిందా? అంటే అది ఎందుకు రిలీజ్ చేసింది అంటే ఇప్పుడు వాళ్ళు చేయకపోతే వాళ్ళు టెర్రరిజం మేము ఎంకరేజ్ చేస్తున్నట్టు అయిపోతుంది కదా అని అట్లా చేయలేదు. రిలీజ్ మేము పీస్ కోరుతున్నామని వాళ్ళు అట్లా పంపించేసినారు. వాళ్ళు అట్లా మేము మీకు వార్ కాదు అని వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చినారు అట్లా. నాకు తెలిసి షో ఆఫ్ అనుకుంటాం బ్రో ఇది. అంటే ఇప్పుడు నార్మల్గా మేము ఇప్పుడు పంపించకపోతే మళ్ళీ ఏం అటాక్ జరుగుతుంది అనే దాని మీద షో ఆఫ్ చేయడానికి వదిలేసాం, మేము కూల్ అని చూపెట్టుకోవడానికి వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? మోడీయే. అది మన చేతిలో లేదు బ్రో, ఇంకా అవ్వలేరు కదా మోడీయే. అది మన చేతిలో లేదు బ్రో. కాంగ్రెస్ రావచ్చు, ఇటు మోదీ రావచ్చు. కాంగ్రెస్ రాదు. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.